నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుముడి గ్రామంలో 42,50,00,000 రూపాయల వ్యయంతో ములుముడి కాలేజీ మీద బ్రిడ్జి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 370 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని అన్నారు. వాసుల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఈ యొక్క ములుముడి కలుజు మీద బ్రిడ్జి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రారంభించుకొని వాటిని పూర్తి చేసుకోవడం కూడా చెప్పిన సమయం ప్రకారం సకాలంలో పూర్తి చేసుకొని ప్రజలకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈనాడు మరలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు. ముఖ్యంగా ములుముడి కలుజు మీద బ్రిడ్జికి ఈనాడు శంకుస్థాపన చేసుకున్నాం. వీలైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలతో ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పని మాట ఇస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి పనులు, ఒక జాతరని తలపించే రీతిలో గ్రామాల నగరమా తేడా లేకుండా ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో కనీస వస్తువుల కల్పన కోసం ఏదైతే రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అదేవిధంగా కరెంటు సౌకర్యం కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏదో శంకుస్థాపన చేసామంటే టెంకాయ కొట్టామా, పత్రికలతో మాట్లాడామా అన్న ధోరణి కాకుండా ఆ యొక్క శంకుస్థాపన చేసుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యతని తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఇంతటి అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. చరిత్ర ఎరుగని అభివృద్ధి. అలాంటి చరిత్ర ఎరుగని అభివృద్ధికి అన్ని రకాల సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అందరికి కూడా అటు జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు, అటు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వేదా రవిచంద్ర గారు, రూరల్ నియోజకవర్గంలో ఒక చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఎన్నికలు లేవు, మరో 3.5 సంవత్సరాలు ఎన్నికలు రావు. మరి ఎన్నికలు లేని వేళ ఆ యొక్క గ్రామాల్లో, ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనుల సాధన కోసం అందరూ కూడా ఒక్కతాటి మీద ముందుకు సాగాలని, అందుకు స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తానని, ప్రతి గ్రామంలో కూడా రాజకీయ భేదాలు, వాదాలు, విభేదాలు లేకుండా, కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు సాగేదానికి అందరూ కూడా చేతులు కలపాలని, దానికి అన్ని రకాల కూడా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ముందుకు సాగుతామని తెలియజేస్తాం.